కానుక మండలి కొసగెను గొప్పగా బళి అహో అని మెత్తున్. వారు అచ్చ తెలుగులో ఈ నిషిద్ధాక్షరాన్ని ఇవాళ చక్కగా పూరించిన సందర్భంగా వారి ప్రశంసా పద్యం కూడా అచ్చ తెలుగులోనే. మన తెలుగు భాషను కాపాడుకోవడానికి అటువంటి ఒక పట్టుదల మనకు కావాలి. తెలుగు కూరగాయల పేర్లు మర్చిపోతున్నాం, తెలుగు బంధుత్వాలు ఎవరెవరిని ఏం పిలవాలో అన్నింటినీ వేరే వేరే భాషల్లో పిలుస్తుండటం వల్ల ఆ భాషలో ఉండే పదాల గుర్తు తగ్గిపోతుంది. అప్పుడు తెలుగు భాష బతుకుతున్నట్టు అనుకోవడానికి వీలైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి క్రీడలలో ఈ అవధానం అనేది తెలుగు భాషని నిలబెట్టడం కోసం, మన ఏకాగ్రతని కాపాడటం కోసం అన్ని రంగాల్లో ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతతోనే మనం అభివృద్ధి సాధిస్తాం. అటువంటిది భాషాపరంగా అందరినీ కూడా ఒక ఆనందాన్ని కలిగిస్తూనే ఒక సందేశాన్ని, ఒక స్ఫూర్తిని ఇస్తూ ఉండేటువంటి గొప్ప ప్రక్రియ అవధాన ప్రక్రియ. తెలుగు భాషకు మాత్రమే సొంతమైనటువంటి ప్రక్రియ ఇది. ఆది యందు తోచు అవధాన కలయును మన తెలుగు అక్షరాల్లో మొదట పోరాడారు. ఆ విధంగా ఈనాడు ఈ అద్భుతమైనటువంటి అష్టావధానాన్ని సోదరులు రాళ్ళబండి కవితాప్రసాద్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో నిర్వహించి మండలి బుద్ధప్రసాద్ గారికి పుట్టినరోజు కానుకగా ఈ భాషాపరంగా ఆయన ఏ కానుకలు ఇచ్చినా పుచ్చుకోరు. పుస్తకాలు ఇస్తే పుచ్చుకుంటారు, లేకపోతే ఇటువంటి కవి సమ్మేళనాలు, అష్టావధానాలు ఇటువంటి వాటిని ఇస్తే ఆయన సంతోషిస్తుంటారు. అటువంటిది రేపు పుట్టబోయే ఆ పసి బాలునికి కూడా ఇవాళ ఇటువంటి కానుక ఇవ్వటం అంటే రాబోయే తెలుగు తరానికి ఇవ్వాలి అనేటువంటి సందేశాన్ని మనకు ఇక్కడ రాళ్ళబండి కవితాప్రసాద్ గారు ఈ అవధానం ద్వారా ఇచ్చారు. మనందరం ఆ విధంగా రాబోయే తరాలు వాళ్ళకి అందేటట్టుగా మన ఆస్తిపాస్తుల అనారోగ్యాలు ఇచ్చినట్టుగా వాటిని ఎట్టేకి ఇస్తున్నాం. మన భాషను ఇవ్వటం కోసం మనందరం ఈ అవధానాన్ని నుంచి అటువంటి